గత కొన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో నటీమణులకు నటులతో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ చర్చ నడుస్తుంది. ఇప్పటికే తమకు వచ్చే పారితోషికంపై హీరోయిన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హీరోలతో తమకు సమానంగా పారితోషికం ఇవ్వడం లేదంటూ చెప్పుకొచ్చారు. తాజాగా బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ రమ్య సైతం సంచలన కామెంట్ చేసింది. తన సొంతూరు ఉదాహరణను ఉపయోగించి చిత్ర పరిశ్రమలో వేతన అసమానత గురించి మాట్లాడింది. రమ్య మాట్లాడుతూ, నాతో నటించిన కొంతమంది నేడు సూపర్ స్టార్లు. నేను మొదట్లో నాకంటే తక్కువ పారితోషికం తీసుకునే నటులతో పనిచేసినప్పుడు ఆ సినిమా హిట్ అయిన వెంటనే వారు తదుపరి చిత్రానికి నాకంటే 5 రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకునేవారు. నటుడికి 5 కోట్లు జీతం ఉంటే నాకు 1 కోటి వచ్చేది. మనం వాళ్ళలాగే అదే పని చేసినప్పుడు మనకు తక్కువ జీతం వస్తుంది, వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది. ఎందుకు? సినీ రంగంలో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి, కానీ ఎవరు వాటిని చెప్పడానికి ధైర్యం చెయ్యరు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాలను రూపొందిస్తున్నారు, కానీ అది మహిళా ప్రధాన చిత్రంలా అనిపించదు. దివ్యా బాలన్ చాలా ప్రతిభావంతులైన నటి, కానీ ఆమె దక్షిణ భారతదేశంలో పెద్దగా గుర్తింపు రాలేదు. నటీమణులు ఒక సినిమా తర్వాత మరొక సినిమా హిట్ ఇవ్వరు అంటే వారికి నెగిటివ్ ట్యాగ్ వస్తుంది. మనం ఒక సినిమా హిట్ చేస్తే 10 ప్రాజెక్టులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకొచ్చింది.